హే గాయ్స్, ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ మార్క్ ఇస్తుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు అనపకాయల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అనపకాయలని వేసి 5 to 10 minutes ఫ్రై చేసి వాటర్ వేసి బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఎండు చేపల్ని ఫ్రై చేసి పైన ఉన్న హెడ్ని పీకేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఎండు కొబ్బరి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఫ్రై చేసిన పల్లీలు, అలాగే వెల్లుల్లి వేసి దంచుకోవాలి. తర్వాత అందులోకి పసుపు, 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వాష్ చేసిన ఎండు చేపల్ని అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి చింతపండు నీళ్ళని అయితే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని నీళ్లు ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే అనపకాయల కర్రీ అయితే రెడీ. ఇది అయితే సంగటి పైన చాలా ఎమ్మిగా అయితే ఉంటుంది. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇస్ యూ ఆల్ బాయ్.